హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో అయితే నా స్టైల్లో పచ్చి పులుసు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే ఒక 50 గ్రామ్స్ చింతపండునైతే నానబెట్టుకున్నాను. నానిన చింతపండునైతే ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇలా పూర్తిగా స్మాష్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక రోల్ అయితే తీసుకొని అందులోకి 7-8 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు అయితే యాడ్ చేసి పచ్చాగా అయితే దంచి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక కరివేపాకు రెమ్మ కూడా అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయ్యింది అన్నప్పుడు ఇప్పుడు పక్కన దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అయితే యాడ్ చేసి అంతా డ్రైన్ అవుట్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఇలా నురుగు పట్టేంత వరకు అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా రెడీ అయిపోయే పచ్చి పులుసు రసం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.